నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో మేలు చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మర్చిపోయి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాకి, అదేవిధంగా మా ఆలూరు మండల నాయకులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాలు తిరిగి చాలా బీది స్థితిలో ఆయన మన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని చాలా చులకన భావంతో చూస్తుంటే ఆయన్ని బయట కూర్చోపెట్టి అంటరాంతనమని బయట కూర్చోపెట్టినా కానీ ఆయన మాత్రం చదువుకొని విద్యావంతుడై ప్రపంచ దేశాలకే ఒక నాయకుడై ఈరోజు మన రాజ్యాంగాన్ని రచించి మన బడుగులు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయి, ఎందుకంటే రాజ్యాంగం వీళ్ళు మన బడుగు బలహీన వర్గాలని చాలా చిన్న చూపు చూస్తుంటే, కాలు కింద వేసి తొక్కుతుంటే మన అంబేద్కర్ గారు చాలా పోరాటాలు చేసి రాజ్యాంగాన్ని రచించి దాదాపుగా ప్రపంచ దేశాలనే కలయిదిరిగి రాజ్యాంగం ఎట్లుండాలనే విధంగా అన్ని దేశాలను చూసి మన రాజ్యాంగం రచించిన వ్యక్తి. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినా కానీ రాజ్యాంగాన్ని రచించిన మన బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేకంగా ఇంకొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఈయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన అంబేద్కర్ రాజ్యాంగాన్నే తుంగలో దొక్కి వాళ్ళ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈరోజు. ఎందుకంటే మనం చూస్తున్నాం అరాచకాలు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలను చేస్తూ, గాంధీ ఆశయాలను చేస్తూ ఆంధ్రప్రదేశ్లో మన బడుగు బలహీన వర్గాలు ఉండాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ఈరోజు సంక్షేమ పథకాల తుంగలోతో రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. ఎన్ని అరాచకాలు, ఎంతమంది కొడతారు. ఆ మహిళలకైతే అసలు రక్షణ లేకుండా పోతున్నారు. ప్రతిరోజు ఈరోజు లేదనుకున్నట్ల ఎక్కడో అవుతుందా అఘాయిత్యాలు జరుగుతున్నారు. అయినా దానికి కోడిపల్లె అరవు శ్రీధరు ఆమె రోడ్డునికి వచ్చి నాకు న్యాయం చేయాలని చేస్తే కట్లతో కొట్టినారు. చూస్తున్నాం, మనం అందరూ చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తాం. అయినా కానీ స్పందన లేదు. ఈ పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ ఎమ్మెల్యే ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాల్సింది పోయి ఒక కమిటీ వేసి ఏం చేస్తున్నాడు ఆయన శ్రీధర్ గారు ఇప్పుడు పబ్లిక్ తిరిగి మీటింగ్లు చేస్తున్నాడు. వీళ్ళకి రాజ్యాంగం మీద లేదు, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం మీదే ఉండేది. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను తుంగులో దొక్కి ఈరోజు ప్రజలంతా ఎప్పటి ప్రభుత్వం పోతుంది, ఎప్పటి కూటమి ప్రభుత్వం పోతుంది, ఎప్పటి ఎలక్షన్ వస్తానే విధంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ పార్టీ ఈ పార్టీ అనుకున్న కొంతమంది, చాలామంది ఈ చంద్రబాబు నాయుడు ఏమి ఇట్లా అయిపోయినాడు, ఎప్పుడు ఇట్లా అధికారం చేయలేదు, దుర్యోగం చేయలేదు, చాలా పేద ప్రజలను ఆత్మహత్య చేసేవాడనే విధంగా ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. ఈ కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిపే రోజులు వస్తాయి. అంబేద్కర్ ఆశయాలను తుంగలో దక్కి రోజు మీ రెడ్ బుక్ రాజ్యాంగం చేసి ఎన్నాళ్ళు సాగదా రెడ్ బుక్ రాజ్యాంగము. ఒకటే చెప్తున్నాము, మీకు అధికారం ఇచ్చినది ఎందుకంటే
రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తారని కాదు, అంబేద్కర్ ఆశయాలను చేస్తారనే విధంగా మీకు అధికారం కట్టబెడితే ఈరోజు మీరు అధికారం దుర్యోగం చేస్తూ రక్షణ లేకుండా చేస్తున్నారనే విధంగా ఈరోజు మేము మీడియా ముఖ్యంగా చెప్తున్నాం.